హాయ్ హలో మా బ్రోస్, ఎలా ఉన్నారు? పుష్ప 2 మూవీ ఆల్రెడీ 1400 క్రోర్స్ కలెక్షన్స్ దాటేసింది. అయితే పుష్ప 2ని నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా ఏది కొడుతుంది, కనీసం ఓపెనింగ్స్లో అయినా దగ్గర వరకు వెళ్తుందా లేదా అనేది డిస్కస్ చేసుకుందాం. మ్యాటర్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా. నేను మీ గణేష్, వెల్కమ్ టు గణి రివ్యూ యూట్యూబ్ ఛానల్. అయితే లిస్ట్లో ఫస్ట్ సినిమా గేమ్ చేంజర్ మూవీ మామ. ఈ మూవీకి బడ్జెట్ 350 to 400 crores వరకు పెట్టారు. అండ్ డైరెక్టర్ శంకర్ గారు కదా అక్కడ. సో గేమ్ చేంజర్ మూవీ ఇండియాలోనే బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామా అన్నారు మామ. సౌత్ అండ్ నార్త్లో రామ్ చరణ్ గారి ఫేమ్తో అండ్ తమిళ్ అండ్ ఓవర్సీస్లో శంకర్ గారి వలన ఓపెనింగ్స్ బాగానే వస్తాయి మామ ఈ మూవీకి. ఇప్పుడు ఈ మూవీకి హిట్ టాక్ పడితే పుష్ప 2 దాటుతుందా అంటే లేదు అని అనిపిస్తుంది మామ. దీనికి 3 రీజన్స్ ఉన్నాయి మామ పుష్ప మూవీకి. అవి ఏంటంటే సీక్వల్ అడ్వాంటేజ్ అండ్ అల్లు అర్జున్ క్రేజ్ ఇన్ నార్త్, హైప్ అమాంగ్ కామన్ ఆడియన్స్. ఈ 3 రీజన్స్ వల్ల గేమ్ చేంజర్ పుష్ప 2 దగ్గర వరకు కూడా వెళ్ళకపోవచ్చు. బట్ ఓపెనింగ్లో 150 to 200 crores వరకు పెట్టచ్చు మామ. రిలీజ్ తర్వాత టాక్ బాగుంటే ఖచ్చితంగా 800 crore వరకే వెళ్తుంది. దేవర కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా దాటేస్తుంది. కానీ యావరేజ్ టాక్ వస్తే మాత్రం 350 crores మాత్రం ఖచ్చితంగా కొడుతుంది మామ. శంకర్ గారి ప్రీవియస్ మూవీ ఇండియన్ 2 వల్ల ఈ మూవీకి హైప్ అనేది కొంచెం తక్కువ ఉంది మామ. సో పుష్ప 2 కలెక్షన్స్ని గేమ్ చేంజర్ మాత్రం కొట్టలేదు మామ. మరి లిస్ట్లో సెకండ్ మూవీ ఏప్రిల్లో రిలీజ్ అవ్వబోయే హారర్ కామెడీ మూవీ రాజాసాబ్ మామ. అఫ్కోర్స్ ప్రభాస్ అన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద కంట్రీ. కానీ మారుతి గారి మీద నాకైతే కొంచెం హోప్ తక్కువ ఉంది మామ. ఎందుకంటే రాజాసాబ్ సినిమా కల్కి సలార్ రేంజ్లో ఆడాలి, కలెక్షన్స్ రావాలి అంటే ఇది చంద్రముఖి రేంజ్ హారర్ కామెడీ అయి ఉండాలి. మరి రాజాసాబ్ పుష్ప 2ని కొడుతుందా అంటే లేదు అని అనిపిస్తుంది మామ. ఎందుకంటే కామెడీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది మామ. కాబట్టి ఈ మూవీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయగలదు. కానీ కలెక్షన్స్ రావాలి అంటే ఆ ఒక్కటే సరిపోదుగా మామ. ఓపెనింగ్స్ ఖచ్చితంగా 200 crores పెడుతుంది మామ. కానీ పాజిటివ్ టాక్ వస్తే 700 to 800 crores మధ్యలో ఉంటుంది. ఏమైనా తేడా వస్తే మాత్రం 300తోనే క్లోజ్ అయిపోయేలా ఉంది మామ. మరి లిస్ట్లో థర్డ్ మూవీ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు అండ్ ఓజీ మామ. మనకు తెలుసు మామ ఓజీ మూవీకి ఏ మాత్రం హైప్ ఉందో. ఈ మూవీ పుష్ప 2 కలెక్షన్స్ దాటుద్దా లేదా అంటే లేదు అనే చెప్పచ్చు మామ. ఎందుకంటే ఒక మూవీ 1000 crores కొట్టాలంటే నార్త్ మార్కెట్ పక్కా ఉండాలి మామ. మరి పవన్ కళ్యాణ్ మూవీని నార్త్లో ఏమాత్రం రీచ్ చేస్తారో చూడాలి మామ. ఓపెనింగ్స్ మాత్రం పుష్ప 2కి ఏ మాత్రం తగ్గదు మామ. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన 800 to 900 crores వరకు కలెక్షన్స్ వస్తాయి. కానీ టాక్ ఏమైనా తేడా వస్తే మాత్రం కలెక్షన్స్ మినిమం వచ్చేస్తాయి మామ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వల్ల. మరి లిస్ట్లో ఫోర్త్ మూవీ వార్ 2 మామ. మేబీ పుష్ప 2 కలెక్షన్స్ కొట్టే ఛాన్స్ ఈ మూవీకి ఉంది. ఎందుకంటే నార్త్లో హృతిక్ రోషన్ వల్ల కలెక్షన్స్ వస్తాయి, సౌత్లో ఎన్టీఆర్ అన్న చూసుకుంటాడు. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పుష్ప రేంజ్ వరకే వెళ్తాయి మామ. ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం 500 crores వరకు వెళ్తాయి. కానీ రాజాసాబ్, గేమ్ చేంజర్, ఓజీ మూవీల్లో కంటెంట్ పరంగా ఆడియన్స్ ఇంప్రెస్ చేస్తే మ్యాక్సిమం ట్రై చేస్తాయి మామ. పుష్ప 2 కలెక్షన్స్ అనేవి కొంతకాలం అలాగే ఉంటాయి అనిపిస్తుంది మామ. మేబీ సలార్ 2, RC16, కల్కి 2, SSMB 29 మూవీస్ ఈ కలెక్షన్స్ని బ్రేక్ చేయొచ్చు మామ. మరి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. అండ్ వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో మాతో షేర్ చేసుకోండి మామ. అలాగే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యండి మామ. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తా. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి. నిజంగా చాలా గొప్ప